ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కోటి, సారీ కక్క, స్పృహ రావడానికి ఇంకో అరగంట టైం పడుతుంది. కమాన్ బాయ్స్, విల్ గో. ఓ, ఈ రోగ్స్ అంతా నీ మనుషులా? నేను నీకేం ద్రోహం చేశానని ఇలా వెంటాడి నన్ను చిత్రం వచ్చేస్తున్నావు. టెల్ మీ ఓల్డ్ మ్యాన్. ఎన్నో రేప్ సీన్లో నటించి మెప్పించి శబాష్ అనిపించుకున్న నీకు ఈ రోజంత బాధగా భయంగా ఉందా? నీలాంటి నటీమణుల విన్యాసాలు చూసి వెర్రెక్కి రెచ్చిపోయిన కుర్రాళ్ళు పరువు గల ఇంటి ఆడపిల్లలను బలాత్కరిస్తుంటే వాళ్ళ హృదయ ఘోష ఏమిటో, ఆ ఆర్తనాదాల వెనుక ఎంతటి మానసిక క్షోభ ఉందో ఒక్కసారి ఆలోచించు. అలా నటించడం మా వృత్తి, మా ప్రొఫెషన్ అనుకుని విర్రవీగావే, కోర్టులో కేకలు పెట్టావే. ఆ నీ వృత్తికి పర్యవసానమే ఈ దారుణం. అలాంటి సెక్స్ చిత్రాల్లో నటించి నట శిరోమణి అని బిరుదు పొందిన నీకు వెర్రెక్కిన ప్రేక్షకుల ఘన సత్కారం ఇప్పుడు జరగబోయే దారుణం. ఏం మాటలాగిపోయాయి? ఇప్పుడు అరిచి గొంతు చించుకో. నిన్ను సమర్థించి నీలాంటి ఎంతో మంది నటీమణులకు ధైర్యం చెప్పిన న్యాయస్థానాలకు, చట్టాల పుస్తకాలకు, ప్రభుత్వాధినేతలకు నీ అరణ్య రోదన వినిపించాలి. కమాన్ కమాన్, ఐ సే క్రై 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 ఫర్ యువర్ లైఫ్, క్రై ఫర్ యువర్ ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్, క్రై క్రై ఐ సే. బాయ్స్, గో అహెడ్. అసలు ఎవరు మీరంతా? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మీకేం కావాలి? ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను. కానీ నన్ను వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. వదులుకోవడానికి నిన్న ఇక్కడ తీసుకొచ్చింది? ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడ తీసుకొచ్చాం. మా రిస్క్ తగ్గ థ్రిల్ కావాలి, అప్పుడే నేను వదిలేదు. ఎన్ని సినిమాల్లో మమ్మల్ని రెచ్చగొడుతూ నటించడం లేదు. ఈ రోజు నీకు షూటింగ్ అనుకో, మమ్మల్ని ఇష్టపడి సుఖపెడుతున్నట్టు నటించు చాలు. మా పాత్రలో మాత్రం మేము జీవించేస్తాం. నువ్వెన్ని కేకలు పెట్టినా గొంతు వినబడే దూరంలో ఎవ్వరూ లేరు. ఈ చుట్టుపక్కల 100 మైళ్ళల్లో మేమే నువ్వే మాకు ఆడని. నువ్వే నా రంభ, ఊర్వశి, మేనక. ఫోటోలు చాలా బాగా వచ్చాయి కదా? ఏం పెద్ద బాగాలేవు, యాక్టింగ్ అని తెలిసిపోతుంది. ఏం చిన్న మళ్ళీ తీస్తే బాగుంటుంది. కరెక్ట్ కాకా, ఇంకొకసారి తీసుకోవు, ఈసారి దంచేస్తాం. మళ్ళీ తీసుకుందాం. అక్కర్లేదు, ఈ ఫోటోలు చాలు నాకు. రాజా, ఈ ఇంట్లో చాలా వింత వింత వస్తువులు ఉన్నాయని చెప్పావు కదా? అవును కాక, పక్క గదిలో ఉన్నాయి, రండి చూద్దాం. కమాన్, పదండి. ఓకే చిన్న. చిన్న, లోపల చాలా విలువైన వస్తువులు ఉన్నాయన్నాడు రాజా. ఓసారి వెళ్ళి చూద్దామా? తప్పకుండా, రండి చూద్దాం. కోటి, ఓకే. మమ్మల్ని గదిలో పెట్టి తెలిపాడు అన్యాయం. ఇజ్ ఇట్? మిమ్మల్ని బయట వదిలిపెడితే ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుందేమో, అందుకే మిమ్మల్ని లోపల పెట్టి తలుపేశాను. నేను వచ్చే వరకు ఈ గదిలోనే ఉన్నాడు. రాజా, వీళ్ళు అరిసిగ్గి పెట్టినా తలుపు తీయొద్దు, జాగ్రత్త. బాయ్ బాయ్స్. రాజా రాజా ప్లీజ్, రాజా రాజా తలుపువా ప్లీజ్, ప్లీజ్ రాజా రాజా. తప్పమ్మా. రాజా రాజా రాజా
రెడీ మేడం. రన్నింగ్ 6/6 టేక్ 1 యాక్షన్. ఎవరయ్యా ముద్దు? ఇట్రమన్. ఇట్రా. ఈ పేరు? సుబ్బారావు అండి. హీరో అవుదాని వచ్చావా? మరి పైకి రావాలనుకున్నాడు చెప్పించేయాలిగా. ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడమంటే ఎక్కడ నిలబడతావే? అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పించేయి. అర్థమైందా? పైకి వచ్చే లక్షణాలు ఉన్నాయి, కష్టపడి జాగ్రత్తగా వెళ్ళు. వస్తానండి. వెళ్ళు. వస్తానండి. అమ్మాయితో ఏం పనే? కుర్రాడు బాగున్నట్టున్నాడు. నీకు నచ్చాడా? ఆ నవ్వే చెప్తుంది. బాగున్నాడు కుర్రాడు. నేను నెక్స్ట్ పిక్చర్లో పెట్టుకుంటావా? నీకు ఓకే అయితే నాకు ఓకే. కానీ వచ్చినప్పటి నుంచి అమ్మాయి మీదే ఉందా అతని కన్ను? కొత్త కదా. రమేష్ రెడీయా? ఏమిటో ఇది అమ్మాయిని ఎత్తుకుతున్నారు? కమాన్ వెళ్ళండి. ఆగండి. అయ్యో వెరీ గుడ్. మీరు వెంటనే వెళ్ళి ఆ ఫిలిం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ల్యాబ్కి పంపించి డెవలప్ చేసింది. క్విక్ క్విక్. తక్కిన విషయాలు నేను చూసుకుంటాను. కమాన్. మనకు దొరికిన ఈ ఫోటోలను బట్టి సాగర్ జైల్ బ్లాస్ట్ చేసి పారిపోయిన ఖైదీలే ఈ కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. ప్రొఫెసర్ హరిహరరావు ప్రీతి మీద తన పగ సాధించడం కోసం ఆవిడ్ని కిడ్నాప్ చేశాడని నా అభిప్రాయం. ఎనీహౌ, ప్రజల్లో రేగిన అలజడి తగ్గాలంటే మనం ఈ కేసుని వెంటనే పరిష్కరించాలి. ప్రీతిని 4 ఖైదీలు కిడ్నాప్ చేశారట. ఏడా వదిలింది. అది కాదే, 4 ఖైదీలు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశారంటే జాలి వస్తుంది అంతే. మీకెందుకు జాలి? ప్రీతిలాగా ఎవరు బట్టలిప్పుకొని ఎగర్రు. ఇక నుంచి అయినా మంచి సినిమాలు వస్తాయి. కాఫీ తీసుకోండి. ప్రొఫెసర్ హరిహరరావు ప్రీతిని కిడ్నాప్ చేశాడని మాకు తెలిసింది. అతని గురించి మీకేమైనా తెలుసా? తెలీదు. నిజం దాస్తే తర్వాత మీరే బాధపడతారు. మిస్టర్ అరుణ్, లీగల్ గా మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను. నా గురించి నేను జాగ్రత్త పడగలను. యూ కెన్ గో. ఇక్కడ రౌడీ నాకు లేవడు. ఆడితే ఎందుకు బాబు గొడవ? మీ దారి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వే నా నాగులు అనే అనుకుంటున్నాను బే. బే ఇది నీకు అలవాటా బే? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేదరీతులు నాతో చెప్పక. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది. న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం, శిక్ష, నేరం ఇవన్నీ మనకు అనవసరం. సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం. దమ్ముంటే తెలుసుకున్నారా? లేకపోతే నోరు మూసు తలంచూపో. అంతేగాని ఈ నాగులు గారి దగ్గరకు వచ్చి రూల్స్ గిల్స్ అంటే తల మీద బొమ్మిడలు ఏం చేయగలరు. మన గురించి కావాలంటే ఈ పేటలో ఏ సన్నాసినే అడుగు. అవునులే, పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది. మాటలతో నన్ను రెచ్చగొట్టకు. బొస్సు కొట్టేయగలను, కొట్టక కూరలు పీకేయగలను. అంత మునగడివా?
గారు నాగులు ఇతనెవరో తెలుసా? నా కన్న కొడుకు, నా ప్రాణానికి ప్రాణం. ఆ? ఈ బాబు గారు మీ అబ్బాయా? నాకు నిజంగా తెలియదు బాబు. తెలుసుంటే చేయెత్తబోదును, మాట తొలగపోదును. నన్ను మన్నించండి బాబు. ఏం నాన్నగారు, ఈ నాగులు మీకు తెలుసా? తెలుసు అంటే మీ నాన్నగారు నాకు తెలియపోటేంటి బాబు. ఒకప్పుడు జ్ఞానంలో చిక్కున్న చేపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు. ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు. రాజా పెడదాం పద. రాజాబాబు, ఏ నాగులు? ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి. కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులున్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు. నాగులు, ఇక నుంచి అమాయకుల మీద చేసుకోవటం మాని కష్టపడి సంపాదించి బ్రతకటం నేర్చు. అలాగే బాబు. కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాతో డాన్స్ చేస్తావా? నీతో పోటీ చేస్తే నేను ఓడిపోవడం ఖాయం రా. కింద పడేస్తావు. దింపు తాతయ్య. నువ్వు ముద్దిస్తే గాని దింపనరా. చీ, ముద్దివ్వడానికి నువ్వే ఆడపిల్లవా? ఓడు, నీతో మాటల్లో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం రా. రామయ్య బాబు, పద్మ వచ్చిందా? ఏంటది మీ ఆరోగ్యం? అది బాగానే ఉందమ్మా. పద్మ, నీ కాపురాన్ని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. కిషోర్ పట్టుదలకి, ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా. తాత, నువ్వు కథ చెప్తానన్నావు, చెప్పవా? ఓహోహో అన్నాను కదూ. అవును రోయ్, చెప్తాను పద, చెప్తాను పద. దా. అమ్మా పద్మ, నువ్వు బుల్లిబాబుని ఎత్తుకుని అయ్యగారింటికి వచ్చినప్పుడేనమ్మా అయ్యగారి ముఖంలో నవ్వు కనిపిస్తుంది. మనవడంటే అయ్యగారికి భలే ఇష్టం. ఓహో అలాగా, ఇట్స్ ఆల్ రైట్. రేపు కోర్టులో కలుసుకుందాం. గుడ్ నైట్. డాడీ, ఇలా వచ్చారేమిటి? అయిపోతున్న వయస్సు, అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా. అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి. ఇట్స్ న్యాచురల్. అవునా? మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? రాజా, చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, ముసలితనంలో ఒక పసివాడు తాత అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది. కళ్ళకు వాడంత వెలుగవుతాడు అని రామయ్య తరచూ చెబుతుంటాడు. అప్పుడు మీరేమనేవారు? నేనా? నిజమేనని ఒప్పుకునేవాడిని. రాజా, అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది. అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది. ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను. కానీ రాజా, నీ విషయంలో మాత్రం అలా జరగదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నేను అభ్యంతర పెట్టను. మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాను. ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల గంప ఎవరిది? నాది కాదు సార్, ట్యాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా. ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు?
నాకేం తెలియదు సార్. ట్యాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. ట్యాక్సీలు ఎవరు లేరు సార్. దొంగ వెధవ. పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి నీ ముఠా సంగతి తెలుస్తాను. అలా సుమతి, ఏమైంది? నొప్పిగా ఉంది. దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు ఈ పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసేది, వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం, శివోహం. చెప్పు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చావా? ఎందుకు? బయటికి వెళ్దాంరా. ఎందుకు? చెబుతాగా, నువ్వురా. ఇప్పుడెక్కడికి? బయటికి వెళ్దామని చెప్పానా? అది కాదు. హలో హలో, కాల్ కట్ చేసావేంటి? బండెక్కు, బయటికి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి? ఓ గంటలో వచ్చేద్దాం రా. ఒక గంటేనా? సరే పద. నమ్ము జానకి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శ్రీరామ్. కంగారు ఎందుకు నీకు, చెప్తాగా. చెప్పచ్చుగా. వెయిట్ చేయి, ఒక 5 minutes. అదే అడుగుతున్నాను, చెప్పు. ఇవి దేనికి? చెప్తాను పద. చెప్పు. ఏంటివన్నీ కొన్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఈ సస్పెన్స్ ఏంటో నేను తట్టుకోలేకపోతున్నాను. చెప్పు. వీళ్ళంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇలా ఇవ్వు రాజానికి. ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? దౌర్భాగ్యపు పిల్లల కన్నా ధనవంతులు. సరే లోపలికి వెళ్దాం పద. ఎవరి అమ్మాయి? చల్లగా ఉండమ్మా. ఏంటి రోజు కొత్తగా? ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు. ఆవిడ ఆశీస్సులు నీకు ఉండాలని, వీళ్ళ ఆశీస్సులు నువ్వు తీసుకుంటావని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. రా. చూసావు పార్వతి, మనోళ్ళు ఉన్నారు ఎందుకు? ఇవ్వు. తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి.
చిలక గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా. మీరొచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తు పెట్టుకుని పెద్దవాళ్ల ఆశీస్సులుండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చివరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. మీరు నాకు మాట ఇవ్వాలి. మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి. వాళ్ళ ఆశీస్సులతో, మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు 100 ఏళ్ళు జీవించండి. బాబు, మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చెళ్ళండి. అలాగేనండి. నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు. మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులసి తీర్థం నా గొంతులో పోయాడు. నేను సంతోషంతో కళ్ళు మూస్తాను. శ్రీరామ్, నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు, కానీ నీ మనసులో నాకు, నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ శ్రీరామ్. ఐ లవ్ యూ. ఓకే బాయ్, మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్. 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 ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా, అది నన్ను అలా పిలవకు. ఇన్నాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. బాగానే సాగుతుందన్నమాట. ఇంతకీ ఎవరతను? అది అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నావు? అది కాదమ్మా, ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు. ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఏం కావాలే? అయిందంతా అయిపోయింది. దీనివల్ల నీకేం కాకూడదనేదే నా గోల్ అంతా. ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోవాలో ఏమో. ఇదంతా నా కర్మ. నేనేనాడో చేసుకున్న పాపం. నువ్వు కాదే, ఇది మేం చేసుకున్న పాపం. అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా? చూసే మాట్లాడుతున్నాను. ఇతని గురించేగా. ఓహో, ఇన్నాళ్ళు దీన్ని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను. ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట. తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ అంత అవసరం అనిపించలేదు. తన పేరు చెప్పి 4 పెద్దవాళ్ళకి ఏమని ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను. కానీ నాకంటే ముందే వీళ్ళిద్దరు ఆ పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎదుటి వాళ్ళని ఏదైనా మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని అనాలి. రా బాబు, లోపలికి రా. పర్లేదు సార్, వెళ్తాను. పర్లేదురా. ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు. అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా? రా బాబు, రా. నీ పేరేంటి బాబు? శ్రీరామ్ సార్. నేను వద్దు బాబు, నీ వివరాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసింది, అచ్చారు. మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు హక్కు ఉంది. మ్యారేజ్ అయిపోయింది, బెంగళూరులో ఉంటుంది. నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా హీరో అవుతాననే ఆశతో. నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా. మా అమ్మాయి దృష్టిలో, నా దృష్టిలో. సార్, ఇంకా సారేంటయ్యా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వే నా పెద్ద అల్లుడని. ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరి ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే. ఇక నేను వెళ్తానండి. ఏ, మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. నేను ఉంటానండి. ఓకే, బాయ్. బాయ్. నువ్వేమంటావమ్మా? అది నాన్న అమ్మతో మాట్లాడి. దాని సంగతి నేను చూసుకుంటాను. నేను మాట్లాడతానుగా, నువ్వు హ్యాపీయేగా.
అరే మొత్తానికి నీ విషయంలో మేము అనుకున్న దానికంటే గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానాన్ని గెలిచినవరా. రే ఇదంతా జానకి గొప్పతనరా. తనంత మంచిది కాబట్టే వాళ్ళ నాన్నగారు అలా నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకున్నారా. అరే ఇదే మూడు గిట్లనే కంటిన్యూ చేస్తూ రేపు బృందావనం విషయం కూడా హ్యాపీగా ఫినిష్ చేద్దాం. సూపర్ రా. శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి ఏం మాట్లాడుతున్నాడు చూడు. మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచేయి. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదైనా అడిగావు అనుకో, వాళ్ళు మనం ఎట్టబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవురా. నువ్వు కబునుంటరా, అందుకని చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా. నా మాట వినండి, వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పి వచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే చేద్దాం. గుణా, హలో. రే మామా, చెప్పమావా? చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. నీ రైట్ కి చూడు. చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు, ఎప్పుడు వస్తావు? ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రామావా, ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. నమస్కారం నాన్న. భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? మంచి వినయంగా ఉన్నాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇవి మీకు. ఐఎమ్ అడ్వకేట్ అశోక్. హాయ్. ఫోన్ బై ద టచ్. ఫ్రెష్ చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతోందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా. హలో. హాయ్ ప్రీత. ఒకసారి పైకి చూడు, పైకి చూడు. ఇట్స్ మీ అశోక్. పైన look up. హాయ్. హౌ ఆర్ యు? ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైన్. ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర, సరే పాత్రల మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి,
కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా, తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో ఇది కుదిరే బేరం కాదు కానీ ఆగండి అయ్యా, ఎందుకైనా పాపం చేస్తారు? ఏంటండి మీరు? అన్ని విషయాలు ముందు బ్రోకర్లకు చెప్తాంగా, ఈ మాత్రానికి ఎక్కువ వస్తున్నారే? పోనివ్వండి సార్. ఆయన ఎందుకు బతుకుతున్నావు? నువ్వు కొంచెం ఊరుకోరా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. శివ 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. ఏదో మనం వేళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలు కష్టాలు పెడతారు, అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పెంచలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు. నేను అబ్బాయి తండ్రిని, నేను సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లానికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు. ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు. సైజ్ చూసి చెడ్డీ కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీప్ కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నా, అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక్క కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరిని కన్నాడు. వసూలు అక్కడ చేసుకోడు. నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా. ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లడు అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండయ్యా. భాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేసావన్నయ్యా? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉండలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను.